ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయనకు గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవాది దేవుని ఘననామమును ఘనపరుచుటకును, దేవుని ఆరాధన చేయుటకు, ఆయన మహోన్నతమైన ఉన్నతమైన మాటలు ధ్యానము చేయుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప సదవకాశము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయములో ప్రతిదినము క్రమముగా దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతున్న దేవుని ప్రియబిడ్డలు, పెద్దలు, తల్లి సమానులు, తండ్రి సమానులు, సోదరి సమానులు, సోదరులు ఎందరో దేవుని వాక్యము ఎడల మక్కువ కలిగి దేవుని సన్నిధానంలో బలపరచబడుతూ ఉన్నందుకు నిండు మనస్సుతో వాక్య వీక్షకులు, దేవుని వాక్యాన్ని ప్రేమించే ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారు కదండి? మీ అందరూ బాగుండాలి అని, ఆత్మీయముగా బాగుండాలని, ఆత్మీయముగా బాగుంటే శారీరకంగా ఆటోమేటిక్గా బాగుంటాం. అదేలాగా దైవజనుడా అంటారా? 3వ యోహాను పత్రికలో 1వ వచనం నుంచి గాయుకు యోహాను గారు పత్రిక రాస్తూ, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సుఖముగాను సౌఖ్యముగాను ఉండాలని నా కోరిక అన్నాడు. సుఖము, సౌఖ్యము. సౌఖ్యము అనగా ఆరోగ్యము అని అర్థం. దేవుని ప్రియబిడ్డలారా, మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆయుష్తో ఉండాలి. ఎందుకంటే ఇదేన సేవకుడు ఇంకా ఎన్నో విషయాలు మీతో పంచుకోవాలి. మిమ్మల్ని ఆత్మీయముగా బలపరుస్తూ, నన్ను నేను బలపరుచుకుంటూ మనమందరము దేవుని రాకడకు సిద్ధపడాలన్నదే దేవుని యొక్క ఆలోచన. మంచిది. ఈ సందేశాలు మీకు దీవెనకరంగా ఉన్నాయి అని, ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని మేము నమ్ముతున్నాం. చాలామంది చెప్పకపోయినా మేము ఎక్కడైనా ఏదైనా కూడిక నిమిత్తమై వెళ్తే అక్కడ కొంతమంది మీ వాక్యం ప్రతిరోజు మేము చూస్తాం బాబు అంటున్నప్పుడు, మరి ఎప్పుడు పలకరించలేదే వీళ్ళు, బహుశా పలకరిస్తే ఏమైనా కానుక అడుగుతామా? ఏం లేదు కదండి. దేవుడు మీకు ప్రేరణ ఇచ్చి ఏదైనా సహకరిస్తే దాని పరిచర్యకు ఉపయోగిస్తాం. అంతకు మినహా దేవుని సన్నిధానంలో దేవుడు అప్పగించిన ఈ పరిచర్యలో యాచకులుగా ఉండడం మాకు ఇష్టం లేదండి. పనివాడు జీతమునకు పాత్రుడు అన్నాడు. ప్రకటించుట మా పని, దేవుడు ప్రేరేపించుట, ఎవరిని తట్టి లేపి ఈ పరిచర్యలో సహకారులు అవ్వండి అని అంటాడో అది ఆయన పని. కాబట్టి ప్రియులారా, మీకు ఉపయోగకరంగా ఉంటే విన్నవారు ఎప్పుడైనా ఒక్కసారి ఈ వాక్య సమయంలో కాకుండా ఏదో ఒక సమయంలో ఫోన్ చేసి మీకు ఈ మాటలు ఏ రీతిగా దీవెనకరంగా ఉన్నాయో మాతో పంచుకోండి. మేము మరింత ఉత్సాహపరచబడి మరికొన్ని లోతైన నూతన విషయాలు మీతో మాట్లాడడానికి ఉపయోగకరంగా ఉంటాయి. మంచిది, రండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు అలాగే రేపు ఒకే సందేశాన్ని వేరువేరు కోణాల్లో మీతో మాట్లాడడానికి నేను ఇక్కడ నిలిచి ఉన్నాను. ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశ భాగము ఏమిటి అనగా, దేవుడు తన వారికి ఏమి మేలులు చేస్తాడు. దేవుడు తన వారికి, ఈ పదం ప్రియులారా, తన వారిని లేదా తన వారికి. ఈరోజు మనం బైబిల్ ధ్యానం చేస్తున్న ప్రతి సందేశములో, ప్రతి వచనాలలో తన వారికి దేవుడు చేసే మేలు ఏంటో కొన్నిటిని మనం చూద్దాం. సహజంగా భూలోకములో భౌతికంగా మనం చూస్తే లోకంలో ఒక సామెత ఉంది. వడ్డించేవాడు మనవాడైతే
చివరన మనం కూర్చున్న మనకు సమృద్ధి అయినటువంటి భోజనము దొరుకుతుంది అంటారు. వడ్డించేవాడు మనవాడైతే మనం ఎక్కడున్నా మన మీద తన దృష్టి ఉంటుంది అని అర్థం. అలాంటప్పుడు లోకంలో కూడా కొంతమంది అధికారాల్లోనికి వచ్చిన తర్వాత తన వారి కొరకు ఏవేవో అవసరమైనటువంటి అనవసరమైన వాటి అన్నిటినీ సిద్ధపరుస్తూ ఉంటారు. అలాగే తల్లిదండ్రులు అనబడేటటువంటి వారు కూడా తన పిల్లల కొరకు, భవిష్యత్తు కొరకు ఏవేవో సిద్ధపరుస్తూ ఉంటారు. భర్త తన భార్య కొరకు, తన వారు అయినటువంటి భార్య కొరకు ఆయన ఎంతో కష్టపడతాడు. భార్య కూడా తన భర్త కొరకు అహర్నిశలు కష్టపడుతుంది. ఇదంతా తన వారికి చేసే పని. ఎవరి కొరకైనా చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళకు మేమెందుకు చేయాలి, వాళ్ళతో మాకేం లాభం అని మొహమాటం లేకుండా మాట్లాడతాం. దేవుడికి మనము తన బిడ్డలము అయితే, తన వారం అయితే ఆయన ఏ మేలు చేస్తాడో, ఈరోజు ఎలా ఉంటే తన వారమి అవుతామో రేపు ధ్యానము చేద్దాం. రండి మూల వాక్యంలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 23వ వచనంలో ఉన్న ఒక అమూల్యమైన విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. పౌలు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం ప్రియులారా. ఆ దేవుని దూత, అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 23వ వచనము, నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యుద్ధ నిలిచి పౌలా భయపడకుము. చాలు. ప్రభునందు ప్రియమైన వారులారా, పౌలు చెరసాల్లో ఉన్నాడు. అతనిని కైసరు ఎదుట ప్రవేశపెట్టాలి. కైసరు ఎదుట ప్రవేశపెట్టడానికి ఇటలీ గుండా వెళ్ళాలి అని ఓడ ఎక్కి ప్రయాణమై వెళ్ళారు. మధ్య సముద్రంలోనికి వచ్చిన తర్వాత భయంకరమైన ఒక భూకంపం, తుఫాను. ఆ తుఫానుకు ఓడ ఊగిసలాడుతూ ఉంది. ఆ ఓడలోనికి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. ఓడను తేలిక చేయడానికి అక్కడ ఉన్నటువంటి సరుకులను కింద పడేశారు, సామగ్రిని అంతటినీ కింద పడేశారు. అయినా ఈ తుఫాను ఆగట్లా. ఓడలు రాతి తెప్పలు కలిగినటువంటి చోటు నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు. ఓడ చివరికి బద్దలైపోయింది. సైనికులను చంపాలి అని అనుకుంటే ఆ సైన్యాధిపతి పౌలు ఎడల ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుకే అతన్ని వాళ్ళను కూడా చంపల. ఉన్న సామగ్రిని అంతా పడేస్తూ ఉన్నారు. భోజనం లేక ఉన్నారు వాళ్ళు. ఇంకా ఓడ ప్రయాణం సాగుతూ ఉంది. అప్పుడు పౌలు అన్నాడు, నేను ఆ రోజు చెప్పాను, ఈ ప్రయాణం అయ్యేటప్పుడే ఈ ప్రయాణం వల్ల నష్టం ఉంది అని చెప్పాను. దేవుని ఆత్మ నాతో చెబితే మీరు వినలేదు. విన్నట్లయితే ఈ నష్టం కలిగేది కాదు అని పౌలు అని అంటాడు. అయినా సరే మీ ప్రాణాలకు హాని కలగదు అని పౌలు ధైర్యపరుస్తూ 23వ వచనంలో ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నానో ఆ దేవాది దేవుని దూత గడచిన రాత్రి నా ఎదుట నిలిచి, పౌలా భయపడకు, ఈ తుఫాను చేత ఓడబద్దలై అకస్మాత్తుగా ఒక దివికి కొట్టుకొని వెళ్ళి నువ్వేం చనిపోవు, నిన్ను ఖచ్చితంగా కైసరు ఎదుట నిలవబెట్టి నిర్దోషి అని నేను నిరూపిస్తాను అని దేవుని దూత చెప్పింది అని ఆ నాయకుడికి చెప్పాడు. కానీ ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, పౌలు అంటున్నాడు, నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని ఎదుట నేను భయపడను ఇలాంటి విపత్తుకు అని చెప్పడం. ప్రభునందు ప్రియులారా, ప్రతిరోజు ఏదో ఒక వ్యాధిని గురించో, బాధను గురించో, కుటుంబ కష్టాలను గురించో కలతలను చెందుతూ భయపడుతూ ఉన్నట్లయితే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, నువ్వు ఎవని వాడవో ఎవని కుమార్తెవో నీకు అర్థమవుతుందా? సముద్రము తన యొక్క దశలో నుంచి, హద్దులో నుంచి హద్దు దాటుకోకుండా
సముద్రమునకు హద్దుగా ఇసుకను వేసిన దేవుని బిడ్డలం మనం. ఈరోజు గొప్ప గొప్ప డ్యాములు కడుతూ ఉంటే ఎంతో విలువైన స్టీల్ ఉపయోగించి, బలమైన రాతి కట్టడాలు ఉపయోగించి, సిమెంట్తో కాంక్రీట్ వేసిన ఆ వర్షాలలో వరద తాకిడికి ఆ సైడ్ వాళ్ళు కొట్టుకొని పోయాయి, కుంగిపోయాయి. ఇలాంటి ఎన్నో వార్తలు మనం న్యూస్లో చూస్తున్నాం. కానీ నా దేవుడు సముద్రమునకు హద్దుగా ఇసుకను వేశాడు. ఇసుకను దాటి సముద్రం ఆయన అనుమతి లేకుండా బయటికి రాదు. అలాంటి దేవుని బిడలమండి మనం, అలాంటి దేవుని కుమారులమండి మనం, అలాంటి దేవుని కుమార్తెల మనం. భయపడవచ్చునా మనం? తగదు. అయితే ఈరోజు మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు తన వారికి ఏం మేలు చేస్తాడు? చాలా విషయాలు ఉన్నాయి. రండి కొన్నింటిని చూద్దాం. మొదటి విషయానికి వెళ్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వచనాన్ని, తన వారిని అనే పదం ప్రియులారా, మొదటి వచనాన్ని చూద్దాం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన మాట చూడండి ప్రియులారా, లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. చాలు. ప్రభునందు ప్రియులారా, దేవుడు తన వారికి చేసే మేలులు ఏమిటి? ఇది మన సబ్జెక్ట్ కదండి. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనంలో మొదటి విషయాన్ని చెప్తున్నాను. తన వారిని దేవుడు అంతము వరకు ప్రేమిస్తాడు. అంతము వరకు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును అన్నాడు. ప్రభునందు ప్రియులారా, దాంపత్య జీవితంలో ఎన్నో వివాహాలు చేస్తున్నప్పుడు మేము కూడా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె చేత ప్రమాణాలు చేస్తాం. మరణము మనలను ఎడబాపు వరకు, అంతే. కలిమి ఎందును, లేమి ఎందును, వ్యాధి ఎందును, బాధ ఎందును, ఆరోగ్యం ఎందును, సుఖ దుఃఖముల ఎందును, మరణం వరకు నిన్ను ఎడబాపను అంటాడు. మరణిస్తే నీకు నాకు సంబంధం లేదు అని అర్థం. అంతే. మరణము వరకే అనింది. కానీ కీర్తనాకారుడు అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను కదండి. ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు, మరణము వరకు మాత్రమే కాదు. ఇదిగో ఇక్కడ రాయబడింది చూడండి, అంతము వరకు తన వారిని ప్రేమించును. అంటే దేవుని నమ్మిన ప్రియబిడ్డలమైన మనము, మన ఈ దేహాలు ఆత్మకు వేరై మట్టిలో కలిసిపోయినా ఆ ప్రేమామయుడైన దేవుడు మన మీద దృష్టి నిలిపి ఆయన మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు మనలను జ్ఞాపకం చేసుకొని, అందుకే మీరు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు సజీవులమైన మనము ఆయనను ఎదుర్కోవడానికి ముందు వెళ్ళం. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు ఆయన ఎదుర్కోవడానికి. అంటే తన వారిని అప్పుడు కూడా ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన. అవును ప్రియులారా, ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా కుమార్తె, లోక ప్రేమలు ఎలాగున్నాయండి? ఇస్తే ప్రేమ, ఇవ్వకపోతే ద్వేషం. పెడితే పెళ్ళంట, పెడితే విందంట, పెట్టకపోతే దినమంట. ఇది లోకంలో నానుడి. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు ప్రియులారా. అందుకే ఆయన మరణము వరకే కాదు, మనల కొరకు తన ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. ఎవరు చూపుతారండి ఇలాంటి ప్రేమ? గడిచిన దినాల్లో కరోనా అనే ఒక వ్యాధి వచ్చినప్పుడు భార్య వ్యాధి చేత భయపడి భార్య హాల్లో నుంచి తన భర్త రూములో క్వారంటైన్లో ఉంటే ఆయనకు సాంబారు పోయడానికి, అంటే జైల్లో ఖైదీకి వేసినట్టుగా గిన్నె అన్నం విసిరారు. దాంట్లో ఆల్రెడీ కర్రీ వేశారు. తినగా తక్కువ వస్తే ఈమె దగ్గరికి వెళ్ళి వడ్డించలా. ఎన్నో చూసాం ఆ రోజుల్లో మనం. ఒక వలకట్టెకు ఒక గరిటె కట్టి ఈమె ఇక్కడ ముంచి ఎక్కడో ఆ వలకట్టె ఎన్ని 6 అడుగులు జంపు ఉంటే 6 అడుగులు దూరంలో ఉంటూ అక్కడి నుంచి మళ్ళీ చేయి జంపున చేయి చాపి గదిలో ఉన్న ఆయనకు సాంబార్ పోస్తుంది. ఎందుకు? నువ్వు పోతే పో, నేను మాత్రం పోకూడదు, ఇద్దరం పోతే పిల్లల సంగతి ఏంటి?
సరే, భార్యాభర్తలకు వస్తే పిల్లలేమైనా అలాగ దాతృత్వంతో అయ్యో మా అమ్మ మా నాన్న అని వెళ్ళారా? వాళ్ళు కూడా అలాగే చేశారు. ప్రతి ఒక్కరూ మరణం సమీపించే కొద్దీ తమ ప్రేమలో లోపం ఏర్పడుతుంది. అరే, ఎలాగ పోయేవాడు ఎలాగ వెళ్తున్నాడు, నేనైనా బ్రతికి బిడ్డలను సవదీరదాం అని. అయితే ప్రియులారా, దేవుడు అలా కాదండి. తన ప్రాణము పెట్టునంతగా మనల్ని ప్రేమించాడు. అందుకే యోహాను భక్తుడు 13వ అధ్యాయంలో అంటున్నాడు, ఆయన తనను పట్టిస్తారు అని, పట్టించిన తర్వాత ఆయన శిలువ మరణానికి అప్పగిస్తారు అని, శిలువ మరణానికి అప్పగించిన తర్వాత మరణించి సమాధి చేయబడతాడు అని, తిరిగి పునరుత్థానుడై లేస్తాడు అని, తండ్రి యొద్దకు తను వెళ్తాడు అని ముందే ఎరిగిన వాడై, ఆ మాట మీరు అక్కడ ఉన్నాయి, ముందే ఎరిగిన వాడై, తన వారే ఆయనను పట్టిస్తారని ఎరిగిన వాడై అయినా తన వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంతవరకు? అంతము వరకు. ప్రభునందు ప్రియులారా, దేవుడు తన వారిని చివరి దాకా రాకడలో ఎత్తబడి ఆయన తండ్రికి అప్పగించేంత వరకు మన మీద ఆయన ప్రేమ నిలిచి ఉంటుంది. రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. 19వ వచనాన్ని మనం చూద్దాం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును. చూడండి ప్రియులారా, ప్రభువు తన వారిని ఎరుగును. చాలు. రెండవది ప్రియులారా, దేవునికి తన వారెవరో తెలుసు. మరలా దేవాలయమునకు అందరూ వెళ్ళినా తన వారెవరో, తన వారు కాని వారెవరో తెలుసు ఆయనకు. శిష్యులు 12 మంది ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నా తన వారెవరో, తనను పట్టించే వారెవరో తెలుసు ప్రభువుకు. ఈరోజు మనం అనుకుంటున్నాం ఆయనకి ఏం తెలియదులేని. నో ప్రియులారా, ఆయనకు అన్నీ తెలుసు. తన వారెవరో తెలుసును అని అంటే వారి స్వభావాలు ఏమిటో తెలుసు అని. మోషేకి విరోధముగా తమ అక్క అన్నలు తిరుగుబాటు చేశారు కదండి, అది మనం చూస్తాం. తోడబుట్టిన వారే మా సోదరుడు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాడు అన్న విషయం ఎరుగని వారుగా ఉన్నారు. అందుకే వాళ్ళు ఏమన్నారు, దేవుడు మీ చేతనే కాదు మా చేత కూడా మాట్లాడిస్తాడు అని తిరగబడుతూ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మోషే నావాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, గూఢ వాక్యములతోనే కాదు ముఖాముఖిగా సైతం నేను మాట్లాడుతాను. నా వాడైన మోషేకి మీరు భయపడరా? ఎవరైతే తిరుగుబాటు చేశారో వారి నొసటన కుష్టు పుట్టింది ప్రియులారా. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఈ లోకము నిన్ను గుర్తించకపోవచ్చు, నీ ప్రభువు నిన్ను గుర్తించేవాడు. అందుకే అక్కడ రాయబడి ఉంది చాలా చక్కటి మాట, ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది కాబట్టి ఆయనకు తన వారు ఎవరో తెలుసు, వారి స్వభావాలు ఏమిటో తెలుసు. ఆయనకు రహస్యం ఏమి లేదు ప్రియులారా. ఆయనకు చెట్టు మీదున్న జక్కయ్య తెలుసు, చెట్టు మీదున్న జక్కయ్య తెలుసు. ఆ ఊరి వాళ్ళకి ఎవరికి తెలియదు, ఎందుకంటే వాళ్ళంతా ప్రభువుని చూడ్డానికి వచ్చారు, ప్రభు అడుగుజాడలో వెళ్తూ ఉన్నారు. కానీ ఆయన ఆ ఊరికి రావడమే జక్కయ్య కోసం. జక్కయ్య అక్కడ ఎందుకున్నాడో, జక్కయ్యను ఏమి మార్చాలో ఆయనకు తెలుసు. అందరూ ఆయన మీద పడుతూ ఉన్నారు, అనేకమైన వ్యాధులు బాగవుతూ ఉన్నాయి. కానీ విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగును ముట్టిన 12 ఏండ్ల నుంచి రక్తస్రావము కలిగిన స్త్రీ తన మీద పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన బిడ్డని తన కుమార్తెగా ఆయనకు తెలుసు. అవును ప్రియులారా, అలాగే ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, నీ స్వభావము నా స్వభావము ఆయనకు తెలుసు. అందుకే కీర్తనాకారుడు అన్నాడు, నోట మాట నా నోటికి రాకముందే నీకు సమస్తము తెలుసు. 139వ కీర్తన తర్వాత చదవండి.
నా నడకను, నా పడకను నీవు పరిశీలనగా చేసి ఉన్నావు. నా తల్లి గర్భములో నేను రూపింపబడక ముందే నన్ను ఎరిగిన దేవుడవయ్యా నీవు. దేవునందు ప్రియులారా, తన వారు ఎవరో ఆయనకు తెలుసు. మందిరానికి వచ్చిన వాళ్ళందరూ తన వాళ్ళు కాదండి. అటెండెన్స్ వేయించుకొని పోవడానికి వచ్చేవాళ్ళు కొందరున్నారు, అవసరాలు తీర్చుకోవడానికి వచ్చేవాళ్ళు కొందరున్నారు, అల్లరి చేయడానికి వచ్చేవాళ్ళు కొందరున్నారు, ఆధిపత్యం పొందుకోవడానికి వచ్చేవాళ్ళు కొందరున్నారు. కానీ తనను ఆరాధించడానికి వచ్చేవారెవరో ఆయనకు తెలుసు. వారి స్వభావాలు ఆయనకు తెలుసు. అందుకే నువ్వు ఇప్పుడు ఇంతకు తన కుమారుడువా, తన కుమార్తెవా కాదా అన్నది నిన్ను నీవు పరీక్షించుకోవలసిన సమయం ఇది. నీవు ఆయన కుమారుడవు, ఆయన కుమార్తెవు అయితే నిన్ను అంతము వరకు ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా, నువ్వు అందగత్తెవైనా కాకపోయినా, గొప్ప కులానికి సంబంధించిన వ్యక్తివైనా కాకపోయినా నిన్ను ప్రేమిస్తాడు ఆయన. మూడో విషయాన్ని చెప్పన, తన వారికి ఆయన ఏ మేలు చేస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూద్దాం. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. చాలు ప్రియులారా. మూడవదండి, తన వారు వరుసలో బ్రతికింపబడేవారు. అందుకే మీరు బాగా మాటను చూడండి. చక్కటి 23వ వచనంలో, క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు, ప్రతివాడును తన వరుసలో. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ప్రతివాడు తన వరుసలో. ఈరోజు చాలా మంది రికమెండేషన్తో వెనకున్న వాళ్ళు ముందొచ్చి కావాల్సిన తీసుకొని పోతారు లైన్లో లేకుండా. ఆ మధ్య మేము ఒకసారి గ్యాస్ కని లైన్లో నిలబడుకున్నాం. ఆయన వచ్చి కూర్చొని లైన్ అంబడిగా ఒకరి తర్వాత ఒకరు పుస్తకం చూసి, ఎన్ని రోజులైంది మీరు గ్యాస్ తీసుకొని, మళ్ళీ ఎన్ని రోజులైంది బుక్ చేసుకొని అని చెప్పి ఆయన చూసి మాకు ఇవ్వడానికి చాలా టైం పడుతుంటే, ఒక ఆయన అండి అలాగొచ్చాడు, కారులో అలాగ దిగాడు, ఎవరితోనో ఫోన్లో మాట్లాడాడు, లోపలికి వెళ్ళాడు, ఎంటర్ చేయించుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఏంటండి మేము గంట క్రితం నుంచి మేము లైన్లో ఉన్నాం, మమ్మల్ని వదిలిపెట్టేసి ఆయనకి ఇస్తారేమంటే, ఆయన మావాడండి, మావాడు ఆయన. అవును, మేము ఇంత ఉద్యోగం చేస్తున్నాం, మా వాళ్ళకు మేము చేసుకోకూడదా అంటున్నారు వాళ్ళు తిరుగుబడి. అయితే నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీవు తన కుమారుడవు, తన కుమార్తెవు అయితే ఈ భూమి మీదున్న సర్వమానవాళి నీకన్నా ముందు తల్లిదండ్రుల కన్నా ముందు అనేక మంది లోకయాత్రను ముగించేశారు అనుకుందాం. వారందరూ కూడా ఆయన మేఘారూరుడై మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి. అప్పుడట తన వారు అనబడేవారు వరుస క్రమములో లేపబడతారట. అందుకే రాయబడింది, ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. దేవుని కుమారుడా, కుమార్తె, ఇంతకు నువ్వు ఆయన కుమారుడవేనా, ఆయన కుమార్తెవేనా? ఆయన వరుసలో వచ్చినప్పుడు నువ్వు బ్రతికించబడాలంటే ఆయన నామములో రక్షించబడిన కుమారుడవై ఉండాలి. చర్చికి వెళ్తే సరిపోదండి, చర్చిలో ఏదో ఒక పని చేస్తే సరిపోదండి. మరి ఎలాగుండాలి? నీవు పాపివని గ్రహించాలి. మొదటిగా నీ పాపముల కొరకే ఒకరు మరణించారని తెలుసుకోవాలి. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడైన దేవుడని గ్రహించి ఆయన నామమును నువ్వు పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపపడిన నీవు మనస్సును మార్చుకోవాలి. అయ్యో, ఇన్ని రోజులు నేను నా కొరకు, నా భార్య కొరకు, నా పిల్లల కొరకు, నా కుటుంబం కొరకు, నా వ్యక్తిగత జీవితం కొరకే బ్రతికాను. నేను ఇక మీదట ఆయన కొరకై నేను జీవిస్తానని మనస్సును మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీటిలో సమాధి చేయబడాలి. దానినే బ్యాప్టిజము అన్నారు. సమాధి చేయబడాలి.
నువ్వు క్రీస్తులో సమాధి చేయబడి లేపబడ్డావు అనంటే ఆయన వచ్చినప్పుడు వరుసలో క్రమములో నీవు లేపబడతావు. నేను నీళ్లు చల్లించుకున్నాను, నాకు అవకాశం లేదు, ఈ కారణాలన్నీ దేవుడు వినడు ప్రియులారా. అందుకే దేవుడు నీకు అనేక మంది వ్యక్తుల ద్వారా సువార్తను అందింపచేస్తూ ఉన్నాడు. నీవు పాపివని తెలియచేస్తూ ఉన్నాడు, నీవు పశ్చాత్తాపపడాలని తెలియచేస్తూ ఉన్నాడు, నీ మనస్సు మార్చుకోవాలని తెలియచేస్తూ ఉన్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో నీటిలో సమాధి చేయబడాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. క్రీస్తులో నూతనంగా లేపబడాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన కొరకై జీవించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇలాంటి మాటలు పేతురు భక్తుడు చెప్పినప్పుడు హృదయములో పొడవబడిన వారై ఆయన ఎదుటకొచ్చి అడిగారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో, అయ్యలారా మేమేం చేయాలని అడగడానికి వచ్చారు. పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతి వాడు బ్యాప్టిజమును పొందండి. పొందగానే అయిపోలే ప్రియులారా, వారు సంఘములో చేర్చబడతారు. పొందిన తర్వాత వారు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి. అప్పుడే వారి సాక్ష్య జీవితాన్ని కాపాడుకున్నప్పుడే ఆయన వచ్చినప్పుడు వరుసలో నీవు బ్రతికించబడతావు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా. అందుకే పౌలు గారు అన్నారు 27వ అధ్యాయం అపోస్తల కార్యం 23వ వచనములో, నేను ఎవడి వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆయన ఎదుట నా దేవుడు చెప్పిన మాట తన దూతను పంపి నన్ను బలపరిచాడు, భయపడకని ధైర్యపరిచాడు. నా దేవుడు మనల్ని ఇక్కడి నుంచి తప్పిస్తాడు అని. అందుకే తన వారిని అంతము వరకు ప్రేమిస్తాడు. తన వారిని ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. తన వారిని వరుస క్రమంలో బ్రతికించేవాడుగా ఉన్నాడు. ఇంతకు నువ్వు ఆయన వాడవు, ఆయన దానవు అయితే ఈ దీవెనలన్నీ నువ్వు స్వతంత్రించుకొని నిండారులుగా దీవించబడవచ్చు. ప్రార్థన చేద్దామా? తలలు ఉంచుదాం. తర్వాత సందేశంలో ఎలా ఉంటే మనము ఆయన వారం అవుతామో తర్వాత సందేశంలో చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా. స్తుతి నొందదగిన పరిశుద్ధుడైన దేవుడవు నీవు. నీ వారినిగా మీరు ఏర్పరచుకొని రక్షించుకున్న వారికి మీరు ఈ లోకములో నివసిస్తూ ఉన్నప్పుడు ఏ మేలులు చేస్తారో అని మీ లేఖనాలలో మేము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అంతము వరకు ప్రేమిస్తానన్నారు. వారి స్వభావాలు, వారి మనస్తత్వాలు ఎరుగుతాను, తెలుసుకుంటాను అన్నావు. వారు వరుస క్రమంలో బ్రతికించబడతారు అని మాట్లాడారు. తండ్రి, విన్న ఈ మాటల ప్రకారముగా మేము మీ నామమందు రక్షించబడి మీ వారముగా మా బ్రతుకును కొనసాగించుకోవడానికి కృప చూపండి. పరమ తండ్రి, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమను ఈ వాక్యమైన బిడ్డలందరినీ నీ వారినిగా చేసుకుని మీరు మహిమ పొందుమని, ఎలా ఉంటే నీ వారం అవుతామో తర్వాత సందేశములో మాతో మాట్లాడి మహిమ పొందుమని నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.